నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా ఏదంటే అది జరిగిపోతుందేట్రా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజు అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి. చెత్తానా? నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్స్. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? Any platform ready. Oh, all the best. I wish you new job and new life. Thank you. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా. నాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. అటెండరా? వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. You naughty boy. ఒరే ఆల్పేచినో. Yeah. ఆడతో కొంచెం జాగ్రత్తగా ఉండు. Why? He's a very nice guy. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. Exactly. ఆడు షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. ఆడు ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy? Cartridge? Okay. We'll meet later. Okay? Take care. Hey man, where are you going? I'll come. Hey, come on, come. Very good. ఎక్సలెంట్. బాగుందయ్యా, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ కల్పిస్తుందయ్యా. సరే, గ్యారెంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సో జస్ట్ రైట్. చెప్పు పర్లేదు సార్. సో ప్లీజ్ చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి. ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో, ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తేరగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా, బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి. వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందేంటి? ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో బాబు. కూర్చోరా. కూర్చో. భలేవాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సో ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్లో ఉండు, ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ సార్. ఏంటి నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తానండి కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్యి బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరంపోకడవా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు.